సో హలో గాయ్స్, ఈరోజు అయితే మనం ఒక కొత్త థంబ్నెయిల్ ఎడిటింగ్ అయితే ముందుకు వచ్చేసాను. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ న్యూ టెక్స్ట్ అయితే మనం డిలీట్ చేసేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీలోకి అయితే వెళ్ళి మనం అయితే ఒక బ్యాక్గ్రౌండ్ పిఎన్జీని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీకు గూగుల్లోకి వెళ్ళి ఫ్రీ ఫైర్ బ్యాక్గ్రౌండ్ అనేసి అడగండి. సో ఫ్రీ ఫైర్ అయితే ఇస్తాడనమాట. సో ఇలాంటివి అయితే సో 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ మీద నొక్కితే యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఉంటుంది. సో కస్టమైజ్ మీద నొక్కితే సో యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే పెట్టేసుకోండి. సో అది అయిపోయిన తర్వాత వచ్చేసరికి మనం అయితే థంబ్నెయిల్ సైజ్ అయితే ఇమేజ్ అయితే వచ్చేస్తుంది. సో మళ్ళీ ప్లస్ బటన్ మీద ఫ్రమ్ గ్యాలరీ అయితే చేయాలన్నమాట. సో ఫ్రమ్ గ్యాలరీ చేసేసిన తర్వాత ఇక్కడైతే కనిపిస్తుంది కదా మీకు. సో ఇదైతే మనమైతే బ్యాక్గ్రౌండ్లో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో బ్యాక్గ్రౌండ్లో అయితే మనం ఫుల్ సైజ్ అయితే పెట్టేసుకోవాలి. సో పెట్టేసుకున్న తర్వాత వచ్చేసరికి మనం ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసుకొని లాక్ అయితే వేసేసుకోవాలి. సో మళ్ళీ మనమైతే ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ షేప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఈ షేప్స్ అయితే మనమైతే ఫుల్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనమైతే ఫుల్ స్క్రీన్ నేను అడ్జస్ట్ చేస్తున్నట్టయితే మీరు కూడా అడ్జస్ట్ చేయండి. సో ఇక్కడైతే మనమైతే కలర్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో దీనికైతే మధ్యలో డైమండ్ సింబల్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ కలర్ అయితే కనబడుతుంది కదా. సో కలర్ అయితే రెడ్ అయితే టిక్ మార్క్ అయితే చేసేయండి. సో ఇక కలర్కి వచ్చేసి ఒపాసిటీ అయితే తగ్గించాలన్నమాట. సో ఒపాసిటీ సో ఓకే, మనమైతే ఒపాసిటీ అయితే తగ్గించేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనమైతే మళ్ళీ ప్లస్ బటన్ మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం లేయర్స్లోకి అయితే వెళ్ళి లాక్ అయితే వేసేసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ అయితే క్లిక్ చేసామన్నమాట. ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి అయితే థండర్ ఎఫెక్ట్ అయితే సో ఇదైతే ఇస్తారనమాట. సో దీన్ని అయితే మనం చెప్పినట్టు లాస్ట్ వీడియోలో రిమూవ్ బీజీ అయితే చేసేసుకోండి. సో ఈ థండర్ ఎఫెక్ట్ అయితే ఇలా సైడ్ అయితే నేనైతే అడ్జస్ట్ చేసుకుంటాను. సో మీరు పైన అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే లెఫ్ట్ సైడ్ అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో అడ్జస్ట్ అయితే చేసేసుకున్నాను అనమాట. సో ఫైర్ ఎఫెక్ట్ అయితే సో మళ్ళీ అయితే మనం అయితే ప్లస్ బటన్ మీద క్లిక్ చేసుకుని సో ఇక్కడైతే ఇంకొక ఇమేజ్ అయితే యాడ్ చేద్దాం అనమాట. సో ఫ్రీ ఫైర్ ఇమేజ్. సో మీకు నచ్చిన క్యారెక్టర్ ఫ్రీ ఫైర్ ఇమేజ్ అయితే మీరైతే ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ బబుల్ బటన్ మీద నొక్కి అయితే నేనైతే చిన్నగా అయితే పెడుతున్నాను అనమాట. సో ఇక్కడ పర్ఫెక్ట్గా స్క్రీన్ మీద అయితే నేను అడ్జస్ట్ అయితే చేసేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం అయితే దీనికి స్ట్రోక్ అయితే ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. సో స్ట్రోక్ అయితే డైమండ్ బటన్ మీద క్లిక్ చేసి అండ్ స్ట్రోక్ వచ్చేసరికి మనకు వైట్ అయితే చాలన్నమాట. అండ్ నెక్స్ట్ స్క్రోల్ చేస్తే ఇక్కడ షాడో అని కనపడుతుంది. సో షాడో వచ్చేసి కూడా వైట్ అయినా మనం పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే సో ఫోటోకి అయితే ఇమేజ్కి అయితే కొద్దిగా గ్లో అయితే వస్తుంది అనమాట. సో ఇమేజ్ కూడా లాక్ అయితే వేసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనమైతే ప్లస్ బటన్ మీద అయితే మనమైతే క్లిక్ చేసేసి ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళిపోయి ఇక్కడ ర్యాంపేజ్ అయితే కనబడుతుంది కదా. సో ఈ ర్యాంపేజ్ అయితే మనం అయితే పెట్టేసుకుందాం అనమాట. సో సైడ్ లోగో వచ్చేసి సో దీన్ని అయితే నేను బబుల్ మీద క్లిక్ చేసి అయితే చిన్నగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను. సో ఇంతకుముందు మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో పక్కన ఉన్న గంట సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే గుద్దేయండి అనమాట. సో దీన్ని కూడా మనం అయితే లాక్ అయితే వేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇమేజ్ని అయితే సేవ్ ఇమేజ్ అయితే కొట్టేద్దాం అనమాట. సేవ్ ఇమేజ్ కొట్టేసిన తర్వాత నెక్స్ట్ మనం వచ్చేసరికి కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసుకుని 60:9 అయితే రేషియో అయితే ఎంచుకొని సో మనం ఇందాక పిక్సెల్ ల్యాబ్లో సేవ్ చేసిన ఇమేజ్ అయితే ఎంచుకోవాలన్నమాట. సో ఎందుకంటే పిక్సెల్ ల్యాబ్ కంటే దీంట్లో అయితే మనం ఫాంట్స్ అయితే ఈజీగా అయితే కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో అప్లోడ్ అయితే చేసుకోవచ్చు దీంట్లోనే. సో నేనైతే నా నేమ్ అయితే పెడుతున్నాను అనమాట. సో ఆర్జే ఈజ్ బ్యాక్ అని. సో ఓకే, ఆర్జే ఈజ్ బ్యాక్ అని టైప్ చేసేసాను. సో దీన్ని అయితే మనం అయితే కొద్దిగా బిగ్గర్ దాన్ని అయితే పెంచుకుందాం. సో ఇక్కడ ఫాంట్స్ మీద క్లిక్ చేసి మై ఫాంట్స్లోకి వెళ్తే ఇక్కడ ఒక ఇన్విజిబుల్ ఫాంట్ అయితే ఉంటుంది అనమాట. సో ఓన్లీ అవుట్లైన్ ఫాంట్. సో ఆ ఫాంట్కి వచ్చేసి మనం అయితే రెడ్ కలర్ అయితే ఇచ్చేసుకుందాం. సో రెడ్ కలర్ ఇచ్చేసుకుని సో నెక్స్ట్ వచ్చేసరికి మనం అయితే వైట్ కలర్ అయితే ఇచ్చుకుందాం. సో గ్లో వచ్చేసరికి మనం అయితే రెడ్ అయితే ఇచ్చేసుకుందాం అనమాట. సో దీన్ని అయితే పెంచుదాం అనమాట. సో చూసారు కదా మీరే. సో ఆర్జే ఈజ్ బ్యాక్ అని ఎంత క్లియర్గా కనబడుతుందో. సో మళ్ళీ అయితే మనం లేయర్ మీద అయితే క్లిక్ చేసేసి మనం అయితే ఈజ్ లైవ్ అయితే పెట్టేద్దాం అనమాట.
సో ఓకే, మనమైతే ఈజీలో అయితే పెట్టేస్తాం అనమాట. సో దీన్ని అయితే మనమైతే కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవడానికి సో కలర్ అయితే మనమైతే వైట్ అయితే ఎంచేసుకున్నాం. అవుట్లై గ్లో వచ్చేసి మనమైతే ఎల్లో కలర్ అయితే పెట్టేసుకున్నాం. సో కొద్దిగా గ్లో అయితే మనం పెంచేసుకుందాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనమైతే ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంది కదా, సో టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి క్యారెక్టర్స్ అయితే కొద్దిగా దూరం అయితే పెట్టుకోవాలి. సో దూరం అయితే పెట్టేసుకున్నాం కదా. సో చూసారు కదా, మనదైతే కంప్లీట్ అయిపోయింది. సో అంతే గైస్, ఈ రోజు వీడియో వచ్చేసరికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మర్చిపో